ప్రజలు అక్కడ నీటి ఉపయోగించుకునే అవకాశం లేదు. ఇక వైభవంగా నాగోబా జాతర ఆలయ ప్రవేశం చేసిన కొత్త కోడలు. తర్వాత పెళ్ళిళ్ళకు పోవాలి, అసెంబ్లీ బంద్ చేయండి ప్లీజ్. దయచేసి నువ్వు అన్న నీకు నువ్వు ఉంటే కూడా ఉపయోగం ఏమున్నది? దయచేసి పో, ఏమున్నది పెళ్ళిళ్ళు పో. మనం గోవా పోయినావు, తర్వాత దుబాయ్ పోయినావు, ఇలా గట్లే పెళ్ళిళ్ళు పో. నువ్వు వచ్చేదన్నా మాట్లాడేది ఉన్నదా? నీకు కేఆర్ఎం అంటే తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలుసా? లేకపోతే నీకు ఇంకేమైనా మాట్లాడే అవకాశం ఉన్నదా? మెడ్చల్ ప్రజల గురించి ఇంకేమైనా మాట్లాడతావా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు, ఖాళీ రావాలి, పంచులేయాలి, నవ్వేయాలి, పోవాలి. అప్పుడప్పుడు రిలాక్సేషన్ ఇవ్వాలి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు. పెళ్ళిళ్ళు ఉన్నాయి బంద్ చేయరు జరా అని చెప్పి ఆయనే లేచి నిన్న చూస్తే మీరు వీడియోలు చూస్తే ఆయన ఎవరు విలువలే. ఓ పక్క మంచి చాలా వేడి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. ఆయనే లేచి అధ్యక్ష 14-15 తారీఖున పెళ్ళిళ్ళు ఉన్నాయి బాగా బంద్ చేసుకోవాలి మీరు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా మహబూబాద్లో కిడ్నాప్ గ్యాంగ్ కలకలం. పట్టపగల రెచ్చిపోయిన తుండగులు 7 ఏళ్ల చిన్నారిని అపహరించేందుకు యత్నం. ఒక వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు, భయాందోళనలో తల్లిదండ్రులు. ఇక అయ్యో పాపం ర్యాపిడో రైడర్, ఈయన ర్యాపిడో బుక్ చేసుకున్నాడంట. అయితే సార్ పెట్రోల్ అయిపోయింది, కొంచెం నడవండి సార్ పెట్రోల్ బంక్ దాకా అంటే లేదు నడవన్న తర్వాత అట్లా కూర్చోబెట్టుకొని దొబ్బుకుంటూ పోతున్నాడు ర్యాపిడో డ్రైవర్. ఇక కేసీఆర్ పాపాల బైరవుడు తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల వాటకు అన్యాయం చేశాడు. చర్చల్లో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో పడుకున్నాడు. కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారు. ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధం లేమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం. ఇక రేవంత్ భయపడుతున్న హరీష్ రావు. ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడడం వేరాలు వలించడమే. రేవంత్ రెడ్డి కంటే ఘాటుగా ధీటుగా తాను సమాధానం చెప్తాను. మరి ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇట్లా అంటున్నావు కదా, నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడితే గట్లనే ఉన్నది. నిరుద్యోగుల గురించి కవిత శాసనమండలి చైర్మన్కి లేఖ రాసింది, మీరు వేరాలు వలించినట్టే ఉన్నది. తర్వాత మీరు కేఆర్ఎంబీ ప్రాజెక్టు గురించి దాన్ని అప్పగించిన మీరే మళ్ళీ కేఆర్ఎంబీ కోసం పోరాడదామని అంటే, నీటి వాటల పంపకాల విషయంలో సంతకాలు చేసిన మీరే మళ్ళీ కేఆర్ఎంబీ విషయంలో పోరాడతామంటే వేదాలు వలించినట్టే ఉన్నది. ఇక బీఆర్ఎస్ పై వరుచుకుపడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్ గట్టిగానే ర్యాగింగ్ చేస్తున్నారు అసెంబ్లీలో. బీఆర్ఎస్ పార్టీని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా గట్టిగానే ర్యాగింగ్ చేస్తున్నారు. ఇక స్మిత చర్చ అంతా ఆమె చుట్టే. నీటిపారుదల చర్చలో పదే ప్రస్తావించిన సభ్యులు. స్మిత కేంద్రానికి రాసిన లేఖ వల్లే నిర్ణయం అన్న అధికార పక్షం. ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వాలని రాశారన్న ప్రతిపక్షం. అధికారది కాదని నాటి ప్రభుత్వాన్ని తప్పదనమన్న ప్రభుత్వం. గతంలో నీటిపారుదల శాఖకు సెక్రటరీగా ఉండే. సో ఓవరాల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ రాసిన లేఖను ఒకటి ఉదాహరణగా చూపిస్తూ అధికార పార్టీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ చూపించడం జరిగింది. సో దీనికి సంబంధించి కేఆర్ఎం పరిధిలోకి 2 జలాశయాలను అప్పగించేందుకు సిద్ధం కావాలని చెప్పి కేంద్రం నుంచి ఒక ఆదేశం జారీ అయితే, కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను ఇవ్వడం కోసం ఇంకా ప్రస్తుతం చర్చ డిలేలో ఉన్న కారణంగా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమంటూ కూడా స్పష్టం చేసిందట. మొత్తం మీద ఆయన అసెంబ్లీ వేదికగా పలుమార్లు స్మిత పేరు ప్రస్తావించమనే చర్చనీయాంశం అవుతోంది. ఇక హుక్కా పార్లర్పై ఉక్కుపాదం అసెంబ్లీలో ఆమోదముద్ర వేసింది. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఒకసారి తిరువెలుగులో 2వ పేజీ విషయం చూద్దాం. కేసీఆర్ పాపాల భైరవుడు, ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి 46 ఏళ్ల పెంపు, తర్వాత అయ్యో పాపం ర్యాపిడో రైడర్, తర్వాత బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్, గ్రూప్ 1 నోటిఫికేషన్కు లైన్ క్లియర్, తర్వాత వేటగాళ్ళు అమర్చిన విద్యుత్కు 2 బలి, భూపాలపల్లి జిల్లాలో పెట్రోలింగ్కు వెళ్లిన గ్రేహౌండ్ కమాండ్, నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్తో మృతి, ములుగు జిల్లాలో అడవికి వెళ్లిన యువ రైతు మృత్యువాత వేటగాళ్ళ ఉచ్చులో పడి అమాయకులు. ఇక హుక్కా పార్లపై ఉక్కుపాదం తర్వాత తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీ. ఇక 3వ పేజీ విషయానికి వస్తే పెళ్లిలు పోవాలి, అసెంబ్లీ బంద్ చేయండి, స్పీకర్ను కోరిన మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ నెల 14 వసంత పంచమి 2 రోజుల్లో 26,000 పెళ్లిలు ఉన్నాయని వెల్లడి. నవ్వులు చిందించిన సభ్యులు. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకోవడంలో ముందుంటారు. ముఖ్యంగా పాలమీనా పూలమీనా కష్టపడ్డా పైకొచ్చిన డైలాగ్తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పేరిట ఉన్న మీమ్స్ మిలియన్ లైక్స్ సాధిస్తున్నాయి. అయితే ఏ కార్యక్రమానికి వెళ్ళినా తన మార్క్ స్పీచ్తో ఆకట్టుకునే మల్లారెడ్డి మరోసారి క్రేజ్ స్పీచ్ ఇచ్చారు. మొన్న ఏందది, ఈరోజు సభ వేదికగా
సూపర్ స్టార్, తర్వాత గంగం స్టార్ అన్నాడు. అలా అల్లుడు సంపాదిస్తూ మహేష్ బాబు లెక్క ఉంటాడు మా అల్లుడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే, సూపర్ స్టార్, గంగం స్టార్, మాట్లాడాలి అని చెప్పి మాట్లాడాడు. ఈ సూపర్ స్టార్ అంటే అందరికి తెలుసు, మరి గంగం స్టార్ ఎవరే అని చెప్పి కేటీఆర్ కూడా ఆశ్చర్యపోయి అన్న ఈ గంగం స్టార్ ఎవరే అని అడిగిండు. అంటే పాట ఉంటుంది కదా గంగం స్టార్ అని, గంగం స్టార్ అన్న అంటాడు. గంగం స్టార్ అట, సూపర్ స్టార్ అట. ఇంకా స్వయంగా రాష్ట్ర అసెంబ్లీలో రెచ్చిపోయారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలకు ఆయన మాట్లాడుతూ ఈ నెల 14-15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26,000 పెళ్లిలు ఉన్నాయని అన్నారు. కాబట్టి ఆ 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని అనూహ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు. దీంతో స్పీకర్ సహా అధికార విపక్ష ఎమ్మెల్యేలంతా చిరునవ్వు చిందించారు. అంతకుముందు అసెంబ్లీలో బడ్జెట్, కృష్ణా జలాలపై సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 2024-25 ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్పై డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చర్చను ప్రారంభించారు. దీనిపై వాడివేడి చర్చ జరగా హీటెక్కిన సభలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూల్చేశాయి. గమ్మతుటైన ముచ్చట్లన్నీ. ఇంకా స్మిత చర్చ అంతా ఆమె చుట్టే. తర్వాత మా పిల్లలను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన. తెలంగాణ గురుకులలో విద్యార్థుల ఆత్మహత్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల కాలేజీలో ఇంటర్ స్టూడెంట్స్ దగ్గుబాటి వైష్ణవి అనుమానాస్పద మృతిపై బాలిక తల్లిదండ్రులు బంధువులు చేపట్టిన ఆందోళనకు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో మాట్లాడుతూ వరుస